మూడు రాజధానులుగా ఈటలను తీసుకొని మళ్ళీ ఒక రాజధానికి వచ్చింది వైసీపీ పరిస్థితి. అక్కడ నుంచి పరిపాలన ఇది నిన్నే చూసాం. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి రాజధానిగా కొనసాగిస్తామంటాన్ని తెలుగు ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టినట్టుంది. అంటే ఎంత వెధవల్ని చేసి మాట్లాడుతున్నారంటే వీళ్ళు, అంటే వీళ్ళ ఇష్టం మూడు రాజధానులు చేస్తామంటాం వీళ్ళ ఇష్టమే, మేము వైజాగ్లో నిన్నటిదాకా చేద్దాం అనుకుందాం అంటాం వాళ్ళ ఇష్టమే. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాజధానిని ప్రపంచ రాజధానిగా తీర్చిదిద్దుతారన్న ఆలోచనలు ఆ వాతావరణం కనపడగానే మళ్ళీ మేము రాజధానిలోనే మా బిల్డింగులు సరిపోతాయి అంటున్నారు. మీరు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి అసెంబ్లీలోనే మీ కార్యకలాపాలు నిర్వహించారా లేదా? మీకు అభివృద్ధితో పని లేదు. ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొని మద్యం ద్వారా, ఇసుక ద్వారా సహజ వనరులను దోచుకొని ప్రజల్ని మోసం చేయాలన్న ఏకైక లక్ష్యంతో మీరు అధికారం కోసం పాకులాడారు. ఆ రోజు ప్రతిదీ ఇస్తామని, మీరు ఏది అడిగినా ఇస్తాము, ఏది అడిగినా చేస్తామని వాగ్దానాలు చేశారు. అధికారాన్ని తీసుకున్న తర్వాత మోసం చేశారని ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి తెలుసుకున్నారు. ఇక జీవితంలో మీకు ఓటేసే ప్రసక్తే ఈ తెలుగు ప్రజలు చేయరని నేను చెప్తా ఉన్నాను. మీరు ఎప్పుడైతే యూటర్న్ తీసుకున్నారో అప్పుడే ప్రజలంతా కూడా అనుకుంటా ఉన్నారు ఏ వానకి ఏ ఎండకి ఆ గొడుగు పెట్టేటువంటి మనుషులని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్న మీరు చెప్పినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ పార్టీని నమ్మకూడదని నిర్ణయానికి వచ్చారు.